హనుమకొండ జిల్లా పరకాల క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రజాప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఖమ్మంలో గత ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి జైలుకు పంపారని, వడ్ల కుప్పల మీదనే రైతులు గుండెపోటుతో మరణించారని మండిపడ్డారు. కొండగట్టు రోడ్డు ప్రమాదం జరిగితే ఏ ఒక్క మంత్రి వెళ్లి వారి కుటుంబాలను మందలించలేదన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. లేదా తీర్థయాత్రలు పోలేదు. మా అవసరాల ప్రకారం మేము కొంత మా ప్రోగ్రామ్స్ మాకు ఉంటాయి. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కాన్స్టిట్యున్సీకి అనేది 24 గంటలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి అనేది మా బాధ్యత మేము చేస్తున్నాం. రైతుల మీద ఈరోజు చాలా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాను. ఖమ్మంలో గిట్టుబాటు ధరలు వస్తలేవు, నిన్నటికి వాటికి వ్యత్యాసం వచ్చింది అని చెప్పి ధర్నా చేస్తే బేడీలేసి జైలుకు పంపించింది మీరు. అదేవిధంగా మనం చూస్తే 2022-23 ఖరీఫ్ అప్పుడు కూడా మీరు చూస్తే కేంద్రం తోటి యాసింగి మీరు ఎంత కోటా ఇస్తారో చెప్పండి అని చెప్పి ఖరీఫ్ లో